श्री परमात्मने नमः। श्री परमात्मने नमः। अथ सप्तदशोऽध्यायः। श्रद्धात्रयविभागयोगः। श्रीभगवानुवाच सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत। श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव सः। यजन्ते सात्विका देवान् यक्षरक्षांसि राजसाः। प्रेतान् भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः। अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः। दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः। मां चैवान्तः शरीरस्थं तान् विद्यासुरनिश्चयान्। सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत। श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव सः। यजन्ते सात्विका देवान् यक्षरक्षांसि राजसाः। प्रेतान् भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः। अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः। दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः। मां चैवान्तः शरीरस्थं तान् विद्यासुरनिश्चयान्। सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत। श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव सः। यजन्ते सात्विका देवान् यक्षरक्षांसि राजसाः। प्रेतान् भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः। अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः। दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः। मां चैवान्तः शरीरस्थं तान् विद्यासुरनिश्चयान्। वसुदेवसुतं देवं
కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగంలోకి పునఃప్రవేశం. నిన్నటి రోజున మనం ఈ శ్రద్ధాత్రయ విభాగం యొక్క ప్రారంభాన్ని చూసేటప్పుడు అర్జునుడు ప్రశ్నించినటువంటి ఒక విషయంగా ఈ అధ్యాయం ప్రారంభించడం జరుగుతున్నది. ఎందుకంటే అంతకుముందు అధ్యాయంలో మానవులు శాస్త్రవిధి లేకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా పూజలు పునస్కారాలు చేసుకుంటూ వెళ్ళేటట్లయితే పరమాత్మని పొందే అవకాశం లేదు. కనుక ఏ కర్మ చేస్తున్నా లేక పూజా విధానాన్ని పాటించాలనుకున్నప్పటికీ నీవు మొదటగా శాస్త్ర జ్ఞానాన్ని తెలుసుకుని శాస్త్రవిహితమైనటువంటి కర్మల్ని చేస్తూ శాస్త్ర పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళటం అత్యంత ఆవశ్యకమని ఆ అధ్యాయాన్ని ఆయన మనకి క్లోజ్ చేయడం జరిగింది. ఏది దైవాసుర సంపత్తి విభాగ యోగం. కాబట్టి అది విన్న తర్వాత అర్జునుడికి ఒక సందేహం కలిగింది. అయ్యా, శాస్త్రజ్ఞానము కావాలంటున్నావు, మంచి గుణాలు దైవీ సంపద ఉండాలంటున్నావు. దైవ సంపద ఉందో రాక్షస సంపద ఉందో తర్వాత విషయం. నాకైతే శాస్త్రజ్ఞానం తెలుసుకునే అవకాశం లేదు. నాకు చదువు రాదు, నేర్చుకునేందుకు డబ్బులు లేవు, చెప్పేవాళ్ళు లేరు. అర్థమైందా? ఇటువంటి పరిస్థితులు ఏవో ఉన్నాయి. అట్టి పరిస్థితుల్లో నాకైతే శ్రద్ధ ఉంది. భగవంతుడి యొక్క అస్తిత్వం మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. భగవంతుడిని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నది. కానీ నాకు ఇవేమి తెలియవు. కాబట్టి నేను ఆ విధమైనటువంటి శ్రద్ధని కలిగి, అంటే ఆ గుణంతో లేక ఆ సంస్కారంతో నేను చేసినప్పుడు అటువంటి చేసేటువంటి నా పూజ సాత్విక గుణంతో చేసినట్టు అవుతుందా, రాజసిక గుణంతో చేసినట్టు అవుతుందా, లేక తామసిక గుణంతో చేసినట్టు అవుతుందా చెప్పమని అడిగాడు. సో దానిలో ఉన్నటువంటి వివరం, అడుగుతున్న అంతరార్థం అంతా కూడా మనం నిన్న రోజున చూడటం జరిగింది. జరిగిన తర్వాత మామూలుగా కృష్ణుడు ఆ సమాధానం చెప్పినప్పుడు 3 రకాలైనటువంటి ప్రాణుల యొక్క స్వభావం చేత, అనగా పూర్వజన్మ సంస్కారముల చేత, నీ పూర్వజన్మలు ఉన్నాయి కదా, ఆ పూర్వజన్మల సంస్కారం చేత ఏర్పడినటువంటి అంతఃకరణ, అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహం, ఈ 4 ఈ అంతఃకరణ, వీటికి ఒక స్వరూపం ఏర్పడుతుంది. అంటే ఒక నైజం, ఒక గుణం ఏర్పడుతుంది, సంస్కారం ఏర్పడుతుంది. సో దాని ఆధారంగా వాడి ఈ లోకంలో పుట్టిన తర్వాత, ఈ జన్మలో పుట్టిన తర్వాత వాడి ప్రవర్తన నిర్ణయం అవుతుంది. కాబట్టి వాడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి సంస్కారాలు అసురీ సంపదకి సంబంధించినటువంటివి, రాక్షస బుద్ధి కలిగిన వాడు అనుకో, వాడు ఈ జన్మలో కూడా ఖాయంగా ఆ అసురీ సంపద కలిగినటువంటి వాడే. ఆ లక్షణాలు తర్వాత అటువంటి పనులు చేయడంలోనే వాడికి శ్రద్ధ కలిగి ఉంటాడు. ఆ రూపాన్నే ధరించి వాడు ఇలాగ ఉంటాడు. లేదు, కిందటి జన్మలో రాజసికమైనటువంటి పనులు, అంటే ఎప్పుడు ఎంపర్లాట, ఆస్తులు సంపాదించాలి, పాపపుణ్యాల సంబంధం లేదు, పెళ్ళం, పిల్లలు, ఆస్తి, ఈ 3 తప్ప ఇంకోటి వాడి జన్మలో ఇంకొక ఆశ లేదు. అటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఈ జన్మలో కూడా మళ్ళీ అదే లక్షణాలతో పుడుతూ ఉంటాడు. ఆ విధమైనటువంటి శ్రద్ధ కలిగిన వాడై ఉంటాడు. లేదు, కిందటి జన్మలోనే కొన్ని పుణ్యకార్యాలు చేసి సాత్వికమైనటువంటి లక్షణాలతో ఎవరికైనా నలుగురు సహాయపడదామనే ఉద్దేశంతో కేవలం చిన్న నా పొట్ట శ్రీరామరక్ష అనుకోకుండా పక్కవాడిని గురించి కూడా ఆలోచించేటువంటి సద్బుద్ధి కలిగిన వాడు ఎవడైనా ఉండేటట్టయితే వాడు సత్వగుణంతో పుడుతూ ఉంటాడు. సత్వగుణం ప్రధానంగా కలిగిన అంతఃకరణ వాడిలో ఉంది కనుక వాడు పుట్టినప్పటి నుంచి కూడా మంచి మార్గంలో ఉంటూ తన యొక్క జీవితం ఇంకొకరికి సహాయపడాలనే ఉద్దేశంతో వెడుతూ ఉంటాడు. ఇప్పుడు ఇందాక చెప్పిన మాట ఏమిటంటే, అట్లా ఎవరైతే మంచి పని చేద్దాం అనుకుంటున్నారో ఈ రాక్షస గుణం కలిగిన వాళ్ళు వచ్చి దాన్ని చెడగొడుతూ ఉంటారు. వాడి జన్మ అదే నికృష్టపు జన్మ. వాడు చెయ్యడు, ఇంకోటి చేయనివ్వడు. ఇట్లాంటి వాళ్ళతోనే ఈ ప్రపంచం నిండిపోయి ఉంటుంది. సో ఇప్పుడు అర్జునుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, అయ్యా, నేను ఏ గుణంలో పుట్టానో నాకు తెలియదు, కానీ భగవంతుడి ఉనికి యందు నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. చెయ్యాలని అనుకుంటున్నాను, పూజా పునస్కారం చేస్తాను, కానీ శాస్త్రవిధిగా చేయడం ఏమిటో నాకు తెలియదు. పంతులను పెట్టి చేయించుకునే పద్ధతికి నా శక్తి లేదు. కాబట్టి నేను ఏ విధమైనటువంటి కేటగిరీ కింద అవుతాను? నేను సాత్వికమా, రాజసికమా, లేకపోతే తామసికమా, ఏది అవుతానని చెప్పి అడిగాడు. అడిగినప్పుడు పరమాత్మ ఏం సమాధానం చెప్పాడంటే, ప్రాణులు స్వభావ సిద్ధంగానే, అనగా పూర్వజన్మ సంస్కారాలని అనుసరించి
వాళ్ళు 3 రకాలుగా విభజించబడతారు అని చెప్పాడు. సాత్వికమైనటువంటి గుణంతో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, రాజసిక గుణంతో ఉన్నవాళ్ళు కొంతమంది, తమో గుణంతో ప్రధానంగా ఉండేవాళ్ళు 3 రకాలుగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఇవి 3 విధాలుగా ఉన్నాయి. వాళ్ళకి ఆ గుణాల ప్రభావంతో పుడుతున్నారు గనక, ఆ సంస్కారం వాళ్ళలో ఉంది గనక వాళ్ళు ఆ విధమైనటువంటి శ్రద్ధ కలిగి ఉంటారు. ఇక్కడ శ్రద్ధ అనేటువంటి మాటని మనం వాడి యొక్క గుణము లేక వాడి యొక్క సంస్కారంగా పరిగణించవలసి ఉంటుంది. శ్రద్ధ అంటే చేయడం పనిలో శ్రద్ధ అని కాదు ఇక్కడ పాయింట్. ఏమిటంటే నీకు ఆ విధంగా చేయటానికి నీ మైండ్ ట్యూన్ అయిపోయింది, ఇంకో విధంగా పెడితే రాదు. అర్థమైందా? సో ఈ స్వభావంగా వచ్చేది. అయితే స్వభావ సిద్ధంగా వచ్చిన తరువాత ఇప్పుడు ఆశ్రమానికి వచ్చి లేకపోతే రోజు ప్రవచనాలు విని చేసిన తర్వాత శాస్త్రవిహితమైనటువంటి జ్ఞానాన్ని శాస్త్రజ అంటాడు. ఆ విధమైన జ్ఞానాన్ని పొందినవాడు సాత్వికంలోకి వెళ్ళటానికి అవకాశం. నువ్వెప్పుడూ బాగుపడటానికి అవకాశం ఉంది నాన్న. అందుకని భగవద్గీత మొత్తం అంతా చెప్పేది ఏంటంటే నువ్వు ఏ స్థాయిలో పుట్టావో ఆ స్థాయి నుంచి పైకి వెళ్ళటానికి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయి తప్ప కిందకి జారిపోవడానికి ప్రయత్నం చెయ్యకు. నువ్వు అలా కిందకి జారిపోయే ప్రయత్నం చేస్తే అసురీ సంపదల్లో వాటిలో పడిపోయేటట్లయితే, అసురీ గుణాల్లో పడిపోతే నీవు ఎవరూ నిన్ను ఇంకొకసారి మానవ జన్మకు వచ్చే అవకాశం లేనంతగా నీకు నీవే శిక్షించుకుని జంతువుల జన్మల్లో ఉండిపోయి తర్వాత నరక శిక్షను కూడా అనుభవించవలసి వస్తుంది. అందువలన ఇప్పుడు ఏదో ఒక పశుబలం ఉందని చెప్పేసి ఆశ్రమాల మీద దండయాత్ర చేసి, గుళ్ళ మీద దండయాత్ర చేసి, విగ్రహాలు పగలగొట్టి ఇట్లాంటివి చేసే పనులు చేస్తున్నారు సేవా, వాళ్ళందరి గతి ఏ అధోగతి అవుతుందో మనం చెప్పలేం. అవడం మాత్రం ఖాయం. కానీ వాడికి ఇప్పుడు ఆ సంగతే తెలీదు. ఒక రాక్షస ప్రవృత్తితో దేవాలయాల్లో విగ్రహాలు పడగొట్టడం, ఎర్రగొట్టడం చేస్తున్నారు. అర్థమైందా? సో ఇది ఈ ప్రవృత్తి వాళ్ళకి వాడు పుట్టుకతోనే వచ్చింది. అది చెప్పేది ఆయన అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఇదైన తర్వాత ఇక శ్రద్ధ మనుషుని యొక్క స్వరూపం ఒక మానవుణ్ణి ఒక విధంగా ఉండేట్టుగా నిర్ణయం చేయడానికి వాడు పూర్వజన్మ సంస్కారంతో ఏర్పడినటువంటి అంతఃకరణ వలన ఒక రకమైనటువంటి శ్రద్ధని కలిగి ఉంటాడు. అదే వాడి యొక్క స్వరూపం అయి ఉంటుంది. వాడి యొక్క ప్రవర్తన దానికి అనుగుణంగానే జరుగుతూ ఉంటుంది అని చెప్పే విషయాన్ని ఇవాళ కృష్ణ పరమాత్మ 2వ శ్లోకంలో, నిన్న 2వ శ్లోకంలో 3 రకాలు ఉంటారని చెప్పాడు. ఇప్పుడు 3వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. నిన్న అది పూర్తి కాలేదు, అందుకని ఇవాళ చేస్తున్నాం. 3వ శ్లోకం టీకా తాత్పర్యం. భారత ఓ అర్జున, సర్వస్య అనగా సమస్త జీవులకును సత్వానురూప వారి వారి యొక్క పూర్వజన్మ సంస్కారముతో కూడినటువంటి అంతఃకరణమును అనుసరించిన శ్రద్ధ అనగా శ్రద్ధ లేక గుణము లేక సంస్కారము భవతి కలుగుతున్నది. అయం ఈ పురుష అనే జీవుడు అయినటువంటి వాడు శ్రద్ధామయ శ్రద్ధయే స్వరూపముగా కలవాడు. యహ ఎవడు యచ్ఛద్ర ఎట్టి శ్రద్ధ గలవాడో సహ అతడు సహ ఏవ అట్టి శ్రద్ధయే భవతి అగుతున్నాడు. అంటే వాడికి ఏ విధమైనటువంటి కర్మ, వాడి యొక్క గుణము సంస్కారం వలన ఏ పని చేయటంలో, ఏ విధమైన పని చేయటంలో వాడికి శ్రద్ధ ఆసక్తి ఉంటుందో అదే విధమైన రూపంగాను వాడి ప్రవర్తన, వాడి స్వరూపం, వాడి లక్షణాలు ఏర్పడుతున్నాయని చెప్పాడు. అంటే అర్థం ఏంటన్నా, నువ్వు రాక్షసుడుగా మారుతున్నావంటే అర్థం నీలో ఉన్నటువంటి పూర్వజన్మ వాసనల యొక్క రాక్షస ప్రవృత్తే నిన్ను ఈ జన్మలో కూడా రాక్షసుడుగా చేస్తోంది. అయితే మార్గం లేదా అని అంటున్నావా? మార్గం ఉంది. ఏ విధంగా? నీవు సహజంగా పుట్టినటువంటి శాస్త్రజ సహజ అన్నాం కదా, ఆ సహజజ అనేదాన్ని మార్చుకుని శాస్త్రజ అంటే పెద్దలు చెప్పిన మాటలు వినడము, తర్వాత ప్రవచనాలు వినడము, దేవాలయాలకు వెళ్ళి పూజలు చేయడం, ఇట్లాంటి గుణాలు అలవర్చుకుంటూ నీలో ఉన్నటువంటి ఆ రాక్షస అసురీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెమ్మదిగా తగ్గించుకుంటూ మంచి వైపుకు మరల్చే అవకాశం నీ చేతిలోనే ఉన్నది. కాబట్టి అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప నీవు వచ్చినటువంటి పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి సంస్కారాన్ని ఏ విధంగానూ నువ్వు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే నువ్వు ఎల్లప్పుడూ అదో గతిలో ఉండిపోయే అవకాశం ఉంది.
అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి సమస్త జీవులకు వారి వారి పూర్వజన్మ సంస్కారముతో కూడిన అంతఃకరణ వలన అనుసరించి ఒక విధమైనటువంటి శ్రద్ధ అనగా గుణము లేక సంస్కారం. సో నీకు ఇప్పుడు ఇవాళ సాత్విక గుణం వచ్చిందంటే అర్థం కిందటి జన్మలో సాత్వికమైనటువంటి పనులు నువ్వు చేసి ఆచరించి ఉన్నావు కాబట్టి ఈ జన్మలో నీకు మంచి పనులు చేసే లక్షణం సాత్విక గుణం వస్తుంది. కిందటి జన్మలో రాజసికమైన పనులు ఎప్పుడు చూసినా పోగేసుకోవటం, పెళ్ళాం పిల్లలు ఆస్తి, 3 గుణత్రయ అదేమిటి వాటి ఏమంటారంటే చెప్తాను 3 రకాలైనటువంటి ఈషణత్రయాలు. ఆ ఈషణత్రయాలు ఏమిటంటే ధనేషణ, దారేషణ, పుత్రేషణ అనగా ధనం మీద ప్రేమ, భార్య మీద ప్రేమ, పిల్లల మీద ప్రేమ. ఇవి తప్ప వాడికి ప్రపంచంలో ఇంకోటి ఏది ఉండదు. దానికోసం అన్నీ పోగేసుకుంటూ ఉంటాం, రకరకాలైన పాపాలు కూడగట్టుకుంటూ ఉంటాం. అట్లాంటి వాడు రజోగుణ సంబంధమై ఎక్కువగా మానవ జన్మలోకి వస్తూ ఉంటారు. రజోగుణ ప్రభావితులైన వాళ్ళు ఎక్కువగా మానవ జన్మలో ఉంటారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేని వెంపర్లాట, డబ్బు దోచుకోవడం, కూడబెట్టుకోవడం అనే దుర్బుద్ధి మానవుల్లోనే ఉంటుంది. మిగతా అన్ని జంతువులను చూసుకోండి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఏవి కూడా ఆ రోజు పొట్ట నింపుకోవడానికి ఆలోచిస్తాయి తప్ప తీసుకెళ్ళి దాచుకుందామనేటువంటి ఆలోచన ఏ జీవికి లేదు, ఎక్క మానవుడికి తప్ప. చూసావు నాన్న? ఇకపోతే 3వది తామసిక గుణం. ఈ తామసిక గుణం అంటే ఇది కూడా కిందటి జన్మలో వాడొక దున్నపోతు లాంటి తండ్రి కడుపును పుట్టి దున్నపోతులాగానే పెరిగి ఈ జన్మలో కూడా అదే దున్నపోతు లక్షణాలతో పుడతాడు. వాడికి ఉండేటువంటి దుర్గుణాలు ఏమిటి? వాడికి స్వయంగా వాడికి ఆలోచన రాదు, మంచి ఆలోచన రాదు. ఒకవేళ చెప్పినా వాడు వినడు. తర్వాత ఏ పని చెయ్యాలన్నా వాడికి ఇష్టం ఉండదు. తర్వాత ఎవరన్నా సరిదిద్దడానికి పోతే వాడిని కొట్టడానికో తిట్టడానికో ప్రయత్నం చేస్తుంటాడు. ఈ విధమైన తమో గుణంతో ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏమిటి చెప్తున్నాడు నీకంటే, నువ్వు పూర్వజన్మలో నీకు ఏ విధమైనటువంటి సంస్కారాలని నువ్వు పెట్టుకుని ఈ జన్మకు వచ్చావో వాటి యొక్క ప్రభావంతోనే నీ యొక్క ప్రస్తుత వర్తమాన జన్మలో నీకు ఒక విధమైనటువంటి ఆ గుణానికి సంబంధించిన సంస్కారం నీకు ఏర్పడుతుంది నాన్న. ఏమంటే గురువుగారు పుట్టగానే వాడు దరిద్రుడిగా ఎందుకు అంటాడంటే వాడు అంతకుముందు జన్మలో అంతకన్నా నిష్ఠ దరిద్రుడు అయి ఉండాలి, అప్పుడు ఈ జన్మలో వాడు దరిద్రుడుగానే పుడతాడు. ఏమంటే వాడు ఎందుకంటే పుట్టగానే భగవంతుడు అయిపోయాడు, ప్రహ్లాదుడు అయిపోయాడు, ఇంకోటి అయిపోయాడు అని మాట్లాడితే వాడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఆ పుణ్యకార్యాల ప్రభావం ఇది తీసుకొస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పూర్వజన్మ ఉన్నదనేది ఒక విశ్వాసం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. రెండోది పూర్వజన్మల నుంచి చేసుకుంటూ వస్తున్నటువంటి పుణ్య పాపముల సంచయం ఏదైతుందో అది మన నెత్తి మీద పెట్టి భగవంతుడు పంపిస్తున్నాడు. దాని ప్రభావంతోనే మన యొక్క గుణగణాలు ఈ జన్మలో నిర్ణయం అవుతున్నాయి. దానికి తగ్గట్టు పనులే మనం చేస్తూ ఉంటాము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకడికి ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదు, అదే మోస్తరులో ఉంటున్నాడంటే వాడికి అటువంటి మొండి లక్షణంతో వాడు పుట్టాడు. సో వాడిని మార్చడం, బాగు చేయడం అనేది ఎవడి వల్ల అయ్యే పని కాదు. అర్థమైందా? సో అది అసురీ సంపద సంబంధించిన వాళ్ళు ఆ విధంగా ఉంటూ ఉంటారు. సో ఇది కాబట్టి ఇక్కడ మనం తెలుసుకున్న విషయం ఏంటంటే నీ యొక్క అంతఃకరణతో కూడినటువంటి మనస్సు ఏదైతే ఉందో అదే నువ్వు మానవుడిని నిర్ణయం చేస్తావు. ఆ విధమైన మానవుడు అవుతున్నావు నువ్వు. సో మనసే మానవుడు, మానవుడే మనస్సు. మీ ఇంత బండగా ఇంకెంతగా ఇంక చెప్పాల్సింది ఏం లేదు. ఎందుకంటే నువ్వు ఇవాళ యాదయ్యగానో భాస్కర్గానో ఏర్పడి అయ్యావంటే నీ అంతఃకరణతో పూర్వజన్మలో ఉన్నటువంటి వాటి ఆధారంగానే నువ్వు ఇవాళ వచ్చావు. కేవలం చొక్కా ఈ శరీరం వేసుకున్నావు కనుక ఇది కొత్తది, ఈ శరీరం కొత్తది, కానీ నీ లోపల ఉన్న వస్తువు చాలా పాతది. అర్థమైంది నాన్న? సో ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. అర్థమైంది? ఇంగ్లీష్లో సేయింగ్, కొత్త సీసాలో పాత సారా. సో మన సారా అంటే దిగింది వచ్చిందే కదరా, సారమే కదా, కాచి వడగట్టి తీసిందే కదా సారా అంటే, అదే కదా. సో ఆ సారా అంటే మన దగ్గర కూడా ఏమిటంటే పాత జన్మల్లో ఉన్నటువంటి సారా సారం ఏదైతే ఉందో అది వచ్చి కొత్త సీసాలో ఈ శరీరం అనేటువంటి సీసాలోకి చేరింది. కాబట్టి తీయగానే బ్రహ్మాండమైనటువంటి మంచి పొగరమూత వాసన వస్తూ ఉంటుంది. ఎందుకని? పాత జన్మలది బాగా పులిచి మంచి లక్షణాలు మన దగ్గర పూర్తిగా చేరుంటాయి. దాని తగ్గట్టుగా మనం.
కాబట్టి VAT-16 తాగితే చాలా పవర్ఫుల్గా కిక్ వస్తూ ఉంటుంది అంటుంటారు. అట్లాగే ఎంత పాప పనులు చేస్తే అంత స్ట్రాంగ్ అయిన పర్సనాలిటీతో పుడతాం మనం ఇక్కడ ఈ జన్మలో. అయితే మరి మార్చుకోకూడదు అంటే మార్చుకోవచ్చు, అది నీ చేతిలోనే ఉంది. వెళ్ళు, ఒక మంచి దగ్గరికి వెళ్ళు, మంచి తెలుసుకో, చెప్పిన వాళ్ళు చెప్పినట్టుగా చెయ్యి, నీవు మార్చుకోవాల్సిన గుణాలు మార్చుకో. ఆ విధంగా నువ్వు శాస్త్రజ అని శాస్త్రాన్ని ఆచరించి శాస్త్రవిహితంగా నువ్వు కనుక పోతే కనుక నువ్వు మారే అవకాశం ఉంది తప్పకుండా. ఏనా? సో ఆ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ సత్వానురూప అనే మాటను వేయటం వలన అర్థం ఏంటంటే, సత్వం అనగా ఇక్కడ మన అంతఃకరణ, ఇది మనకు బేసిస్. ఈ అంతఃకరణలో ఏమున్నాయి? 4: మనసు, బుద్ధి, చిత్తం, అహం. కాబట్టి ఇవి నీ యొక్క వర్తమాన జన్మకి నీ ప్రవర్తనని నిర్ణయం చేస్తున్నాయి. సో అది వచ్చింది కనుక నేను రాక్షసుడుగానే ఉండాలా, అలాగే ఉండిపోతానా అని అనానసలు అవసరం లేదు. నీకు పక్కన ఇప్పుడు వర్తమాన జీవితంలో ఆశ్రమానికి వచ్చావు, నీకు మంచి చెడ్డ చెప్పబడుతోంది, తగినంతగా మారు, అప్పుడు నువ్వు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఏనా? సో ఆ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరి యొక్క చిత్తములో ఎటువంటి ప్రవృత్తి లేక శ్రద్ధ గుణము ఉన్నదో దాని అనుగుణంగానే వాడి యొక్క ప్రవృత్తి, వాడి యొక్క ప్రవర్తన ఉంటూ ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఓకే. అయితే దీనికి మార్గం ఏమిటి అనుకుంటే, నీవు ఈ రజోగుణ సంబంధమైనటువంటి తమోగుణ సంబంధమైనటువంటి శ్రద్ధ మనకి ఏర్పడినట్లయితే ప్రయత్నపూర్వకంగా మంచి పనులు చేయడం ద్వారా సాత్విక శ్రద్ధలోకి మనం మారి అక్కడి నుంచి ఇంకా మనం సాధన చేసేటట్లయితే విశుద్ధ సత్వగుణానికి పరమాత్మకు దగ్గరగా వెళ్ళిపోయి మోక్షం పొందే అవకాశం ఉన్నది. అయితే ఇది సాధనాపూర్వకంగా మాత్రం జరగాలి, దానికి తగినంత పట్టుదల నీలో ఉండాలి. జస్ట్ వినేసి వెళ్ళిపోతే ఇది వచ్చేది కాదు. విన్నదానికి 10 రెట్లు నువ్వు సాధన చేయాలి. అప్పుడు మాత్రమే సమూలంగా నీలో మార్పు రావాలి. నీ అంతఃకరణలో బిడ్డ అది గుర్తుపెట్టుకో. పైకి నటించద్దు. డ్రెస్ చేసుకోమన్నాం కానీ వైట్ డ్రెస్ వేసుకుని వచ్చి కూర్చుంటే ఉపయోగం ఏం లేదు. అది కాదు, వైట్నెస్ నీ లోపల రావాలి. అక్కడంతా డార్క్నెస్ పెట్టుకుని బయట వైట్ డ్రెస్ చేసుకుంటే ఉపయోగం ఏముందిరా? కోతులకి వాటికి డ్రెస్ చేస్తూ ఉంటారు, చొక్కాలాగులు కుట్టి, అట్లా ఉంటుంది. సో దట్ నో యూస్. ఎందుకని మన ఒరిజినాలిటీ మన లోపల ఉన్నది, అది అక్కడి నుంచి తెచ్చుకున్నది. కాబట్టి దాన్ని బట్టి మారుతుంది అని చెప్పి, కాబట్టి ఎవరైతే పూర్వజన్మ వాసనలతో ఒక స్వరూపాన్ని ఈ జన్మలో పొందుతున్నారో ఆ గుణం వాడి యొక్క యథార్థ స్వరూపము, అంతే. అర్థమైందా? మార్చుకునే అవకాశం నీకు ఇవ్వబడింది, అది వేరే విషయం. సో ఈ విధంగా ఉంటుందనేది 3వ శ్లోకంలో చెప్పిన తర్వాత ఇప్పుడు ఎవడికి ఏ గుణానికి సంబంధించినటువంటి శ్రద్ధ ఉంటుందో దానికి అనుగుణమైనటువంటి ఆరాధనే వాడు చేస్తుంటాడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న వాళ్ళందరూ ఎవరు? దైవభక్తి కలిగిన వాళ్ళు, శాస్త్రవేత్తంగా చేయడం చేత కాదు. కాబట్టి వీళ్ళకి అందరికీ దైవభక్తి ఉందనేది ఒప్పుకోవాలి నువ్వు. దైవభక్తో ఏదో ఒక ఆరాధనా స్వభావమో పూజించడమో ఏదో ఉన్నది, కానీ శాస్త్రవిహితంగా చేయడం చేత కాదు. చేత కాకపోవచ్చు, నేర్చుకోవడానికి బద్ధకమై ఉండొచ్చు, లేక అవకాశాలు లేకపోయి ఉండొచ్చు. 3 కారణాలు శాస్త్రవిహితంగా చేయకపోలేకపోవడానికి. అయినప్పటికీ నువ్వు పుట్టుకతో వచ్చినటువంటి ఏ ఫౌండేషన్ పునాదితో వచ్చావో దానికి అనుగుణంగానే ఈ జన్మలో నువ్వు చేసేటువంటి సాధనలన్నీ ఉంటాయని చెప్తున్నాడు. దానికి 4వ శ్లోకానికి వెడదాం, చూద్దాం. సాత్వికాః, సత్వగుణము గలవారు దేవాన్, దేవతలను యజంతే, పూజించుతున్నారు. జాగ్రత్తగా వినండి. తర్వాత రాజసాః, రజోగుణము కలవారు యక్షరక్షాంసి, అనగా యక్షులను రాక్షసులను యజంతే, పూజించుతున్నారు. తర్వాత అన్యే, ఇతరులకు తామసాః జనాః, అనగా తమోగుణము గల జనులు ప్రేతాన్, అనగా ప్రేతములను, భూతగణాంచ, భూతగణములను యజంచే, పూజించుతున్నారు. సో ఇప్పుడు ఎవరు ఏ విధమైనటువంటి పూజల్లోకి వెడుతున్నారో మనం ఈజీగా తెలుసుకోవచ్చు వీడు ఏ గుణం వాడని. అర్థమైందిరా? అన్నం మెతుకు పట్టుకుంటే ఒకడు పట్టుకుంటే గొన్నె మొత్తం ఉడికిందాలే తెలిసిపోతుంది. కాబట్టి వాడిని చూడగానే మనం చెప్పేయచ్చు
వీడు ఏ విధంగా వాడు చేస్తున్న ఆరాధన బట్టి మనం తెలుసుకోవచ్చు. క్షుద్ర పూజలు చేసేవాడు క్షుద్రమైనటువంటి వాడు తమోగుణ ప్రధానుడే వాడు వెళ్తాడు ఎక్కువగాను. సో తర్వాత కాబట్టి ఎవరెవరు ఏ గుణము కలిగి ఉందరో వారి స్వభావము, వారి నడక, వారి ఆహారము, వారి మాట, వారి తీరు, వారు చదివే గ్రంథములు, వారు పూజించు దేవతలు తదనుగుణంగానే ఉండును. ఇన్ని తేడాలు తెలిసిపోతాయి కేవలం నీకున్నటువంటి ఆ పునాదితో. నీ యొక్క వర్తమాన జీవితంలో నీ ప్రవర్తన మొత్తం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది మనం ఎప్పుడో 14 అధ్యాయంలో మనం ఆల్రెడీ చదవకూడడం జరిగింది. సరే, ఈ విధంగా చెప్పిన తర్వాత వాళ్ళు ఈ విధంగా చేసేటట్లయితే ఏమిటి జరుగుతుందనేది మనం ఆలోచించేటట్లయితే ఇక్కడ దైవీ సాత్విక గుణం కలిగిన వాళ్ళు దేవతలను ఆరాధిస్తారని చెప్పి అనుకున్నాం కదా. దేవతలు అంటే ఎవరెవరంటే సుమారుగా ఉదాహరణగా ఏమిటంటే సూర్యుడిని, చంద్రుణ్ణి, అగ్ని, వాయువు, ఇంద్రుడు, వరుణుడు, యముడు, అశ్వనీ కుమారులు, తర్వాత విశ్వేదేవతలు మొదలైనటువంటి శాస్త్రోక్తమైనటువంటి దేవతలను పూజించేవాళ్ళు. శాస్త్రోక్తమైనటువంటి దేవతలు అంటే శాస్త్ర ప్రకారంగా వాళ్ళు దేవతలుగా గుర్తించబడ్డారు. అటువంటి దేవతల్ని పూజించేవాళ్ళు. వీళ్ళు సాత్విక శ్రద్ధ కలిగినటువంటి వాడు. ఇక పోతే రెండోది కాబట్టి మామూలు దేవతలందరూ కూడా సాత్విక గుణం ఉన్నవాళ్ళు. ఎక్కడో కొంతమంది ఇప్పుడు వీరభద్రుడు ఉన్నానుకోండి, ఆయన సాత్వికం కాదు, రౌద్ర రూపం అది. తర్వాత అటువంటి వాళ్ళని చేసేటప్పుడు మనకు కుదరదు. సో వాళ్ళ ఎదురుకుండా వెళ్ళటం కూడా ప్రమాదమే. వాళ్ళ దృష్టి డైరెక్ట్గా మన మీద పడకూడదు. అందుకని పక్క నుంచి వెళ్ళటం అవసరం అనే విషయానికి చెప్తున్నాం. అది వినడం అది వేరే సంగతి, వదిలేసేయండి. అర్థమైందా? సో దేవతల పూజలు అంటే దేవతలు అందరూ కూడా సాత్వికమైనటువంటి వాళ్ళు. చాలా మెత్తని స్వభావం, దయ, కరుణ, జాలి ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. అందుకని ఎవరైతే వాళ్ళని పూజిస్తున్నారో వాళ్ళ పట్ల ఎప్పుడూ దయామృతాన్ని వర్షిస్తూ వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలన్నీ తీరుస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. అర్థమైందా? తర్వాత రెండోది ఈ సాత్విక్రియలు అగటం వారి వలన ఆచరించే వాళ్ళని, ఈ విధమైన పూజలు ఆచరించే వాళ్ళందరినీ సాత్వికులు అనడం అలవాటు. ఎందుకని వాళ్ళల్లో ప్రముఖంగా కిందటి జన్మ నుంచి సత్వగుణ సంబంధమైనటువంటి శ్రద్ధ ఏర్పడి ఉన్నది కనుక. ఇది అర్థమైంది కదా క్లియర్గా? ఏనన్నా? తర్వాత ఇప్పుడు రెండో దానికి వచ్చేప్పటికి రాజస పురుషులు యక్ష రాక్షసులను పూజింతురు అన్నాడు. యక్షుల్ని వాళ్ళని అంటే ఏమిటి? రాజస గుణం వాడికి ఏమిటి? మనం ఇందాకేం చెప్పుకున్నాం, ఏడ కనపడినా పైసలు సంపాదించాలి, ఇసుకలోంచి కూడా పైసలు తీయాలి. అంటే ఇసుక దందాలు చేసేవాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు. సో అట్లా ఇసుకలోంచి కూడా పైసలు తీసే పని కావాలి వాడికి. అందుకని యక్షుల్ని పూజిస్తాడు. అంటే యక్షులు ఇటువంటి కోరికలు తీర్చడానికి యక్షసిద్ధి వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అందులో ప్రముఖమైనటువంటి యక్షుడు ఎవరయ్యా అని చెప్పంటే కుబేరాదులు, వీళ్ళందరూ యక్షులు. మనకి అష్టదిక్పాలకుల్లో కుబేరస్థానం అని చెప్పి మన ఉత్తరంలో ఉంటుంది. సో ఒక దిక్పాలకుడు ఆయన. సో ఇటువంటి వాళ్ళని డబ్బు కోసం పూజలు చేసే వాళ్ళందరూ కూడా కుబేరుళ్ళు అట్లాంటి వాళ్ళు పూజిస్తారు. తర్వాత వాళ్ళు రాక్షసులు అంటే రాహుకేతువుల్ని, తర్వాత నాగేంద్ర బొమ్మల్ని, ఇట్లాంటి వీటిల్ని పూజలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీడికి అంటే అవే కావాలి, రాహుకేతులే వాడికి ఇష్టంగా ఉంటారు. అంటే రాక్షస గుణం ఉన్నవాళ్ళు అంటే ఎందుకని వాళ్ళ లోపల ఆ నేచర్ ఉంది, ఆ ప్రవృత్తి. అందువల్ల వాళ్ళ వైపు పూజ చేయడానికి వాడికి ఆసక్తి కలుగుతూ ఉంటుంది. అర్థమైందా? తర్వాత ఇక తామస మనుష్యులు ప్రేతభూత గణాలని పూజిస్తారని అంటున్నారు కదా. ఏమిటి అనేటట్లయితే వాళ్ళకి తామస నిష్ట కలిగిన వారికి ఈ భూత ప్రేతాలని పూజించేటువంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఎందుకని అంటే వీడు ఆ తామస గుణంతో ఉన్నటువంటి పునాది కలిగి వచ్చాడు. అనగా పాపకర్మలు చేసుకుని అసురీ సంపద కలిగినటువంటి వాడై ఉండాలి తామస గుణం వాడు. అంతే కదా? ఇంతకుముందు చూసిన దీంట్లో అసురీ సంపద కలిగిన వాడు అంటే ఏంటి? వాడు దేవుడు ఉన్నాడో లేడో నమ్మకం లేదు. తర్వాత వాడికి ఇష్టం వచ్చినగా పూజిస్తూ ఉంటాడు. డంబంతో 10 మందికి తెలియడానికి చేస్తూ ఉంటాడు. దేని మీద వాడికి శ్రద్ధ ఉండదు. తర్వాత అన్నీ నాకే వచ్చు,
నేను ఆ శత్రువుని చంపాను, ఇంకో శత్రువుని చంపుతాను, నా చేతిలో ఉన్నది అని ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటాడు వాడు. కాబట్టి ఇటువంటి అసురీ సంపద కలిగిన వాడు ఏం చేస్తాడంటే మామూలుగా నిన్ను లొంగ తీసుకోవాలి, నువ్వు మాట వింటల్లా. అందుకని వెళ్ళి ఒక భూత ప్రేత వైద్యుడి దగ్గరికి ఎవడి దగ్గరికి వెళ్ళి ఒక భూతాన్ని ప్రేతాన్ని పట్టుకుని దాన్ని ఆవాహన చేసి దాన్ని నీ మీదకి ప్రయోగం చేస్తారు. చేతబడి చేశారని అంటూ ఉంటారు కదరా మీకు. ఆ చేతబడి చేయడం అంటే ఇదే. వాడు ఏదో ఒక భూతాన్నో ప్రేతాన్నో నీ మీద ఆవాహన పెడతారు. దానికి ఎట్లా కనెక్షన్ పట్టిస్తారు అంటే నీ జుట్టు వెంట్రుక కానీ, చేతి గోళ్ళు కానీ, లేకపోతే నువ్వు కట్టిన బట్టలు కానీ ఇట్లాంటివి ఏవో తీసుకెళ్ళి వాటికి పట్టిస్తారు. కుక్కల్ని మనం పోలీసులు వాసన చూస్తారు సేవా, ఆ విధంగా ఈ భూత ప్రేతాలను కూడా వాయు రూపంలో ఉంటాయి. కాబట్టి ఆ శక్తిని ఆవాహన చేసి దానికి ఇది టచ్ చేసి ఈ బట్ట ఉన్నవాడిని వెళ్ళి పట్టుకోమంటే వాడు వచ్చి ఆవహిస్తాడు నీకు. ఇవన్నీ బ్లాక్ మ్యాజిక్ అంటారు మామూలుగా ఇంగ్లీష్లో. క్షుద్ర విద్యలు, తెలుగులో అర్థం అవడానికి సరే. సో ఈ బ్లాక్ మ్యాజిక్ ఎక్కువగా మామూలు కేరళ చాలా ఫేమస్. తర్వాత అటు మనం దీనికి తూర్పు బాగా వెళ్ళిపోతే అస్సాము అటువంటి చోట్ల, కలకటా అవతల, బెంగాల్ అవతల అక్కడ కూడా చాలా ఇది ప్రశస్తంగా ఉందని ఇప్పటికి కూడా ఉందని చెప్తారు. సో ఈ విధంగా 3 రకాలైనటువంటి సాధనలు వీళ్ళు చేస్తూ ఉంటారు. వాడు పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి దీన్ని బట్టి అటువంటి దేవతల్ని వాళ్ళు అటువంటి శక్తుల్ని పూజించడం అలవాటుగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ 4వ శ్లోకంలో మనం చూడటం జరిగింది. ఇకపోతే ఇప్పుడు ఈ విధంగా చేసే పని సాత్వికమైంది కాకుండా తర్వాత శ్రద్ధ లేకుండాను, శాస్త్ర విధుల మీద నమ్మకం లేకుండాను ఘోరమైన తపశ్చర్యలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ కావాలి. ఇది వస్తున్నాయి ఇప్పుడు 5-6 శ్లోకాలు. ఆ విషయాల్ని 2 శ్లోకాల ద్వారా మనకి చెప్తున్నాడు. ఏమిటంటే 5-6 శ్లోకాలే కలిపి మనం చూద్దాం. ఎందుకంటే ఈ 2 చేసేవాళ్ళు కూడా ఘోర తపశ్చర్యలను చేస్తూ ఆ కర్మలను ఆచరిస్తూ వాళ్ళు ఏ శ్రేణికి చెందుతారు అనేది చెప్పడానికి భగవానుడు 2 శ్లోకాల్లో మనకు వివరంగా చెప్తున్నాడు. కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు కదా ఘోర తపశ్చర్యలు. ఉదాహరణకి ఒక్క పొద్దు, అది ఎందుకో తెలియదు. తర్వాత ఒంటికాల మీద జపం చేస్తూ ఉంటారు. తర్వాత నీళ్ళలో పీకల వరకు నుంచుని చేస్తూ ఉంటారు. తర్వాత పంచాగ్నులని చెప్పేసి 4 వైపులా 4 అగ్ని వెలిగించుకుని పైన సూర్యుడు ఎండ, ఇప్పుడు 5 అగ్నులు, ఆ పంచ అగ్నుల్లో అక్కడ కూర్చుని తపస్సు చేస్తాడు. సో ఈ విధంగా ఏమిటంటే వాళ్ళు శరీరాన్ని తపింపచేయడమే, శరీరంలో ఉన్నటువంటి భూతగణాలు అని ఇంద్రియ సమూహాన్ని తపింపజేసి ఏడిపించడం తప్ప, తమకి తాము శిక్షించుకోవడం తప్ప, సున్నితంగా పరమాత్మ ఎంత సన్నంగా ఇది అదృశ్యంగాను దీంట్లో సూక్ష్మంగా ఉంటాడా అటువంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా బండ పద్ధతులు, బండ మొండి 2 దీనిలో ఉండేటువంటి వాళ్ళు చేసే ఎదవ పనులు ఏమిటనేది ఆయన 2 శ్లోకాల్లో చెప్తున్నాడు. ఎదవల గురించే కదా మనకు ముఖ్యంగా తెలియాల్సింది. సరే, తర్వాత ఏ జనాహ 5-6 శ్లోకాలకి టీకా తాత్పర్యం. ఏ జనాహ, ఏ జనులు శరీరస్థం అనగా శరీరమున ఉన్నట్టి, నీ శరీరంలోనే ఉన్నాయి కదా ఏమిటవి, భూతగ్రామం అనగా పంచభూతముల సమూహము. ఇవి ఎన్నున్నాయి, 24 ఉన్నాయి. ఏ విధంగా 24 అని మనం చెప్పుకోవాలనేటట్లయితే మామూలుగా లెక్క చెప్తాను మీకు. పంచమహాభూతాలు, తర్వాత మనసు, బుద్ధి, అహంకారం. మనకు మామూలు లెక్క ప్రకారం చిత్తం కూడా దానిలో కలిపితే 24 అవుతాయి. చిత్తాన్ని కలపకపోతే 23 అవుతాయి. తర్వాత పంచమహాభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం 3, 8, దశేంద్రియాలు 18, తర్వాత 5 ఇంద్రియ విషయాలు అనగా శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. ఈ 5 పంచతన్మాత్రలు కాబట్టి 23 అవుతాయని భగవద్గీతలో చిత్తాన్ని విడిగా గుర్తించరు. భగవద్గీతలో మిగతా అన్ని శాస్త్రాల్లోనూ నా చిత్తాన్ని ఒక దీని కింద అంతఃకరణ కింద తీసుకుని 4గా చెప్తారు. దుష్ట చతుష్టయం అంటారు దాన్ని. సో ఈ 4 కలిపితే 24 తత్వాలు, కాకపోతే 23. ఈ 23 తత్వాల యొక్క సమూహాన్ని భూత సముదాయము అంటారు. ఇవన్నీ నీలో ఉన్నాయి.
అవి మంచివా చెడ్డవా మాట్లాడద్దు, అవి కాదు. అందుకని వాటికి ఆ పూర్వజన్మ సంస్కారం వలన ఈ అంతఃకరణలో ఇవన్నీ కలిసి చేసే పనులు వలన నీ శ్రద్ధ మారుతోందని చెప్పుకున్నాం కదా, అక్కడ ఇవి పార్ట్నర్సే. అర్థమైందా? కానీ ప్రతివాడికి ఉన్నాయి. ఇప్పుడు ఈయనేమంటున్నాడంటే ఈ ఇంద్రియ సమూహాన్ని కర్షయంతః అనగా ఉపవాసాదుల చేత శుష్కింపచేయువారు. అదే మా గురుగారు చెప్తున్నాడు, ఒక్క పొద్దులని ఎండుతూ ఉంటే వనరుగా చెడెదవు ఒరే ఒరే అని. ఎందుకంటే భగవద్గీత కంప్లీట్గా ఏం చెప్తుందంటే మితమైనటువంటి ఆహారము, మితమైనటువంటి నిద్ర, మితమైన వ్యవహారం, ఈ 3 కావాలి. ప్రపంచంతో నిన్ను కట్ అయిపోమని చెప్పటల్లా, మితంగా ఉండి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. ఆహారం శరీరం బతకడానికి కావాల్సినంత ఆహారం, మితంగా ఆహారం తిను, అది సాత్వికమైంది తిను. గొర్రెల్ని మాంసాలని తినడం కాదు, ఇంకో ప్రాణిని చంపి తినే అధికారం మనకి లేదు. కాబట్టి సాత్వికమైనటువంటి ఆహారము మితంగా తీసుకో. అలాగే మితంగా నిద్రపో. పగలు 8 గంటల వరకు 9 గంటలు నిద్రపోయిన వాడు దాదాపుగా పశువు కన్నా ఏ విధంగా తక్కువ కాదు. పశువులు అన్నా కూడా అవి కూడా ఒప్పుకోవు, ఎందుకంటే మేము తెల్లారేపటికి వేస్తాం కదా అని అవి కొట్లాడుకొస్తాయి. దానికన్నా అన్యాయమైనటువంటి దుర్మార్గుడు రాత్రి 12 వరకు మందు కొట్టి సినిమాలు చూసి తెల్లారి 9ంటికి లేవడం. ఏమిటో వాడు నా ఘాటుగా నా ఘాసుగా, వాడు మనిషో తెలియదు పశువో తెలియదు, పేరుకు మాత్రం టైట్ జీన్స్ ప్యాంట్ వేసుకుని మనిషిలాగా ఉంటాడు అంతే. లక్షణాలన్నీ దున్నపోతు లక్షణాలే. నేను విమర్శిస్తున్నాను అనుకోదు, ఇది సద్విమర్శ. ఎందుకు సద్విమర్శ అని చెప్తున్నానంటే తెలిసేక మీరు చేస్తుంటే ఇప్పటి నుంచైనా మార్చుకోండి. ఇది పద్ధతి కాదు. సూర్యోదయానికన్నా ముందు లేవాలి, ఇది ఖచ్చితం. శాస్త్రాలని ఘోషిస్తున్నాయి, పెద్దలు ఎంతోమంది ప్రవచనాల్లో కూడా చెప్తున్నారు. మీరు ఈ రాత్రి 2 వరకు ఏం చేస్తారు నాన్న? రాత్రి 2కి హోటల్ నుంచి ఆర్డర్ తెచ్చుకుని పిజ్జాలు బర్గర్లు అవి తింటారా? నువ్వు పరమాత్మ లోపల ఆడించడానికి సమయం ఇవ్వాలా? ఏరా నాన్న, తిన్న తర్వాత 8 గంటలు కావాలి నీకు అరగాలంటే లోపల. నువ్వు రాత్రి 2కి తింటే లేదా ఎప్పుడు లేస్తావు బేటా? అప్పటికి అరగదు అది. సో ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అందువలన విమర్శించాల్సి వస్తాం. విమర్శించకపోతే ఎవరు చెప్పకపోతే ఎట తెలుస్తుంది నాన్న? దానికోసం చెప్పడం జరుగుతుంది. అంతేగాని నువ్వు వెదవ్వి పనికిరాని వాడు అనడం ఉద్దేశం కాదు. తప్పు పని చేస్తున్నావు బిడ్డ, మార్చుకోమని చెప్పడం మన ఉద్దేశం. అర్థమైందా? అది కాబట్టి శుష్కింపజేయవారును అంతఃశరీరస్థం. ఇంకొక వెధవ పని మనం ఏం చేస్తున్నామో చెప్తున్నాడు వినండి. అంతఃశరీరస్థం, శరీరమునందు అంతర్యామిగా ఉన్నటువంటి మాం చయేవా, నన్నును అంటే ఇంద్రియ సమూహాన్ని నన్ను కూడా. ఎందుకని నన్ను కూడా చేస్తున్నామని అంటే ఆయన భగవంతుడు సృష్టించకపోయేటటువంటి పరిస్థితి ఏమొస్తుంది? రాదు. అది కాదు ఇక్కడ ఇందులో రహస్యం ఏంటంటే అసలు భగవంతుడు మన శరీరంలో ఎలా ఉన్నానని చెప్పాడు భగవద్గీతలో? ప్రాణమాశ్రిత్య, ప్రాణాలని ఆధారం చేసుకుని నేను ఈ శరీరంలో ఉన్నానని చెప్తున్నాడు. ప్రాణాల రూపంగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? నువ్వు తిన్న ఆహారాన్ని వైశ్వానరుడు రూపంలో ప్రాణ అపాన వాయువులను సమానంగా రన్ చేసి దాని నుంచి వచ్చినటువంటి అగ్ని చేత నువ్వు తిన్న ఆహారాన్ని పచనం చేసి జీర్ణం చేసి నీకు శరీరానికి డిస్ట్రిబ్యూట్ చేసి సమానంగా వచ్చేట్టు చేసి ఆ విధంగా నీకు శక్తి అన్నీ ఇవ్వడం కానీ ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన మధ్యాహ్నం 12-1 గంట ఎప్పటికి వస్తాడు. ఇక్కడ నీకు ఆకలిస్తుందంటే అర్థం ఏంట్రా? ఆయన వస్తున్నాడు, అక్కడ గంట కొట్టి కూర్చున్నాడు. నాకు ఏదన్నా అక్కడ నేను దహించడానికి. నువ్వు దునిలో వెళ్తున్నావు, దునిలో వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావు? నువ్వు అగ్నిని ప్రజ్వలింపజేసి దానిలో నెయ్యి, నవధాన్యాలు, తర్వాత కొబ్బరి పూర్ణఫలం ఇవన్నీ వేసి దానికి సమర్పిస్తున్నావు. ఏమీ లేకుండా ఉత్తిగా మండితే అది వేస్ట్. అందుకోసమే ఆవు నెయ్యి ఒక పిడక వేస్తే, ఒక 10 గ్రాముల ఆవు నెయ్యి ఒక ఆవు పిడక మీద వేసి కనుక అగ్నిహోత్రంలో నువ్వు వేస్తే 1 టన్ను ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అది కనుక్కున్నారు మన మహానుభావులు. అందుకోసం యజ్ఞం చేయమన్నారు. వాతావరణం ఎంత కూడా పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడు నీకు రోగక్రిములు రావు. ఈ కరోనా దరిద్రం నీకు పట్టదు. ఇంటి నిండా చెత్త, నీ లోపల చెత్త, నీ బయట చెత్త, ఆలోచన చెత్త, ఎక్కడి నుంచి రోగం రాకుండా ఉంటుంది? ఇవన్నీ మనం శాస్త్ర ప్రకారం చెప్పాం.
మామిడాకు యొక్క గొప్పతనం చెప్తున్నా, ఎందుకు అన్ని పుణ్యకార్యాల్లో మామిడాకును కట్టమంటారు. మామిడాకు ఒక్కటే, అది నువ్వు చెట్టు నుంచి తెంపిన తర్వాత 24 గంటల సేపు అది ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అది మాత్రమే. ఈవెన్ తులసికి కూడా శక్తి లేదు. అందుకోసమని మామిడాకు కట్టమంటారు. ఎందుకని? పెద్ద ఫంక్షన్ జరిగినప్పుడు కొన్ని వందల మంది లోపలికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వీళ్ళందరూ విడిచిపెట్టినటువంటి బొగ్గు పులుసు వాయువు నిండిపోతే అందరికీ రోగాలు వస్తాయి. దాన్ని కాకుండా అది సఫిషియెంట్గా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంటే అందరు తీసుకున్నటువంటి ప్రాణవాయువు వాళ్ళకి సప్లై అవుతూ ఉంటుంది. 24 అవర్స్ రిలీజ్ చేస్తుంటుంది. అంత శక్తి ఉన్నదాన్ని దాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఏంటో మామిడాకు కట్టడం అనేది మనకు తెలుసా? ఇప్పుడు పాటిస్తున్నామా ఎక్కడన్నా? ఆలోచించండి బిడ్డ. ఎందుకంటే చెప్పే మాటలు మీకు కష్టంగా ఉంటాయి, కానీ కేవలం అవివేకం, అజ్ఞానం దీంతో పడి మోడర్న్ ఫ్యాషన్లు అనుకుని దరిద్ర పనులన్నీ చేస్తున్నాం బిడ్డ. దానివల్ల కష్టాలు మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఈరోజు కరోనా వస్తానికి కారణం మనమే ప్రవర్తనే, దయచేసి నమ్మండి. ఇది మరి సృష్టి వ్యతిరేకంగా పెడుతున్నాం మనం. ఏ శాస్త్రం కూడా ఏం చెప్తోంది? సృష్టిలో ఉన్నటువంటి, ప్రకృతిలో ఉన్నటువంటి అన్నిటినీ నువ్వు కావలసినంత వరకు అనుభవించు, తర్వాత వాటిని ఆరాధించు. చెట్టు పట్ల కానీ, పుట్ట పట్ల కానీ, జంతువుల పట్ల కానీ వాటిని ఆరాధించు. నీకు ఎంతవరకు పాలు పిండుకో, అంతేగాని నరుక్కు తింటమేమిటిరా? నీ అమ్మ అక్కడ బంగారం పని. ఇది ఎక్కడ దుర్మార్గం అక్కడ నాకు అర్థం కాలేదు. దీనివల్ల ఏం జరుగుతోంది? గుట్టల కొద్దీ పాపం పెరుగుతోంది ఒకవైపు. తర్వాత వాటిని చంపినటువంటి ఎముకలు, బొక్కలు ఇవన్నీ ఏమవుతున్నాయి? సృష్టిలో వచ్చి మనకు వాతావరణంలో పట్టలేదు. వాటిని పైగా కాల్చి, ఆ బొక్కలని కాల్చి నూనె తీసి ఆ నూనె మీకు అందరిగా అమ్ముతున్నారు. సమోసాలు చేసే వాళ్ళకి, స్వీట్లు చేసేవారు, రోడ్డు సైడ్ బండిలు, ఫాస్ట్ ఫుడ్ తయారు చేసేవాళ్ళు అందరూ కొనేది ఆ నూనె. 30 రూపాయలకి లీటర్ ఇస్తాడు. దాదాపు 50-60 ఇండస్ట్రీలు హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి, కర్మన్ ఘాట్ దగ్గర. ఏమండి చెప్పండి సార్, రోజుకు 10,000 గొర్రెల్ని, మేకలు నరకటం, వాటి బొక్కలు తీసుకెళ్ళి ఇవి ఈ నూనె తీయటం. ఏ విధంగా మీరు వాతావరణానికి హితంగా ఉన్నారండి? దయచేసి చెప్పండి, నాకు తెలియకడుతాను. ఇది ఎవరన్నా అడిగితే తప్పు, ఎవరన్నా సలహా చెప్తే అంతకన్నా కోపం. దయచేసి కాస్త ఆలోచించండి నాన్న. భగవంతుడు మనకు బుద్ధి ఇచ్చాడు కదా, ఇచ్చిన బుద్ధిని వాడుకుందాం. ఈ ఎంత చేటు చేసుకుంటున్నాం మనకు మనం, ఇది వద్దు. అందువలన ఆయన ఏమంటున్నాడు? చాలా చమత్కారంగా చెప్పాడు అనమాట. లోపలున్న ఇంద్రియాలని కాకుండా నన్ను కూడా కష్టపెడుతున్నారా మీరు అంటున్నాడు. చూడండి, శరీరమునందు అంతర్యామిగా ఉన్న మాంచ ఏవ నన్నును కర్షయంతః శుష్కింపజేస్తున్నారు, లేక కష్టపెడుతున్నారు. మరి ఆ సమయానికి వచ్చి ఆయన ఇక్కడ ఆడించడానికి వచ్చినప్పుడు నేను ఇంత ఆహారం వేసేస్తే టక్కన ఆడిచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు ఆయన. అది చేయనివ్వకుండా నువ్వు మధ్యాహ్నం 3ంటికి తింటాను, 4ంటికి తింటాను, మధ్యాహ్నం 1 గంట, 12, 1 గంటగా అపరాహ్నం సమయం వచ్చేవాడు ఆయన వచ్చేస్తాడు. ఆయన వస్తుండగా కొన్ని యాసిడ్స్ మన లోపల నుంచి ఊరుతాయి, లివర్ రిలీజ్ చేస్తుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇవన్నీ కూడా. రాజుగారు వచ్చేటప్పుడు అందరూ ముందు వస్తారు కదా నాన్న, అట్లా ఆయన పరమాత్మ వచ్చే సమయానికి ఇవన్నీ యాసిడ్స్ అన్నీ రిలీజ్ అయిపోయి రెడీగా ఉంటాయి. ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అయ్యి రెడీగా ఉంటుంది. నువ్వు ఆహారం వేయడం ఆలస్యం, వాటిని ఆడించేసి చకచకా శక్తిగా మార్చేసి వెళ్ళిపోతారు, ఎవరి పని వాళ్ళు చేసి. నువ్వు వాళ్ళకా సహకారం చేయకుండా ఎప్పుడో 3ంటికి తింటా, 4ంటికి తింటా, మధ్యలో ఛాయ్ తాగుతూ ఉంటా, లేకపోతే బ్రెడ్ తింటూ ఉంటా, ఏమిటివి? ఇది పద్ధతి కాదు. సో ఆ విధంగా కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆయనకి ఎవరు మన ఆయన్ని సృష్టి కష్టపెట్టడం నా బొంద, ఆయన కష్టపడే పరిస్థితి మనందరం ఎవరు ఉండం. అది కాదు పాయింట్ అక్కడ. ఎందుకంటే ఒక్క ఇంద్రియాలని చెప్పి వదిలేస్తే బాగుండదని, ఒరే మీరు నన్ను కూడా కష్టపెడుతున్నారా, నేను వస్తే ఆడిస్తున్నా, నాకేం ఫుడ్ ఇవ్వట్లేదు, ఏది ఒక పొద్దులు అని చెప్పి. నేను రోజుకు 3 సార్లు రావాలి నీకు శక్తి ఇవ్వడానికి ప్రతిరోజు. ఒకరోజు నువ్వు ఏదో మానేసావని ఆ రోజు రాకపోతే నేను నా పని ఎందుకు మానేయాలా? నేను పని చేద్దామంటే నువ్వు ఆహారం ఇట్లా. కాబట్టి ఇది తప్పు. అయితే నువ్వు మితంగా వెయ్యి, నాకు ఎక్కువ కష్టం కలగకుండా. ఎందుకని? పార్టీకి వెడతాం, బాగా ఇంట్లో అయితే ఒక్కొక్క ముక్కాలు ఒక ముక్క వేసుకునేది, పార్టీకి వెళ్ళినప్పుడు ఫేవర్ ఫ్రీగా పెట్టేది కదా, 4 ముక్కలు లేకపోతే 2-3 కాళ్ళు బాగా వేసి తినేస్తాం, ఫ్రీగా దొరుకుతుంది కనుక. అదంతా ఇంత కుప్ప దానిలో చేరిస్తే ఆయన దగ్గర ఆడించడానికి శక్తి లేక రోజంతా కొట్టుకుంటాడు ఆయన.
ఆ కష్టం ఇవ్వకుండా మితంగా తినరా బిడ్డ అని చెప్తున్నాడు. అప్పుడు నీకు ఎక్కువ కాలం పనిచేస్తా నేను. ఆలోచించండి, ఇవాళ వస్తున్న గ్యాస్ట్రోఎంటరైటిస్ కేసులు అన్నీ కూడా ఇవే బేవారసు తిని కడుపుకు తెచ్చుకుంటున్నారు రోగాలు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, సందర్భం వచ్చింది కనుక. ఒక మిషన్ ఉందనుకోండి. మిషన్ ఉన్నప్పుడు మిషన్ని మీరు ఒక షిఫ్ట్ అంటే ఒక 8 గంటలు ఆడిచ్చారనుకో, దాని లైఫ్ టైం 30 ఏళ్ళు. అది 30 ఏళ్ళు పనిచేస్తాం. 2 షిఫ్ట్లు ఆడిచ్చామనుకో 16 గంటలు. షిఫ్ట్ అంటే 8 గంటలు కదా, 16 గంటలు ఆడిచ్చామనుకో ఆ 30 ఏళ్ళలో 15 సంవత్సరాలు పడిపోతుంది దాని జీవితకాలం. లేదు బాగా ప్రొడక్షన్ కావాలి, ఇప్పుడు మన అందరం వ్యాక్సిన్ తయారు చేస్తున్నాం కదా పగలు రాత్రి, అట్లా 3 షిఫ్ట్లు వాడేమనుకో, 3 ఎందులు 24 గంటలు వాడేమనుకో, ఇది ఏమవుతుంది 5 సంవత్సరాలకు 6 సంవత్సరాల కల్లా ఈ మిషన్ నాశనం అయిపోతుంది. ఆ విధంగా 100 సంవత్సరాలు పనిచేయాల్సినటువంటి కడుపుని అడ్డమైన చెత్త ఫ్రీగా దొరికింది బేవార్స్గా తిని నువ్వు కడుపు చెడగొట్టుకుంటే ఎంట్రాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్లు బాగుపడుతున్నారు. అందుకని కడుపులో పేగులు కోసేస్తున్నారు, అవి చేసేస్తున్నారు, ఇవి చేసేస్తున్నారు. చూసుకోండి, హార్ట్ కేసుల తర్వాత ఇవాళ రేపు కార్పొరేట్ హాస్పిటల్స్లో జరుగుతున్నవన్నీ కూడా గ్యాస్ట్రోఎంటరాలజీ కేసెస్. ఎందుకంటే నీకు తినేది తెలియదు, తినకూడదు తెలియదు. కంపెనీ వాడో లేదా రోడ్డు సైడ్ వాడు చైనా వాడు ఇలా పైన చల్లేసి మసాలా కొడితే ఆ వాసనకి కుక్కల్లాగా తినేస్తున్నాడు. నేను అన్నాను అనుకోవద్దు, తింటున్నావు, దానివల్ల ఏమైందిరా నాన్న, నువ్వే కాదా బాధపడుతోంది, కడుపు ఇలా పట్టుకుని ఆడది సరే పడుకోరా బిడ్డ కోస్తానంటాడు. ఆ తిన్నేలా ఈ బాధ పడినేలా, అది మేము చెప్పేది. తెలివిగలవాడు ముందు, ఎందుకంటే శాస్త్రం ఎలా చెప్తారంటే తెలివిగలవాడు పక్కవాడి అనుభవంతో జాగ్రత్త పడతాట. ఇప్పుడు గిరిగాడు అన్నం తినకుండా పడిపోతున్నాడని చూసిన తర్వాత రేపు లాభం లేదు, మనం ఏదో ఇంత రోజు తినాలా, టైం ప్రకారం ఉండాలని జ్ఞానం తెచ్చుకున్నవాడు తెలివిగలవాడు. వాడికి అయిన తర్వాత కూడా ఆడిగ్గానే అయింది కదా నాకెందుకు అవుతుందని నువ్వు మామూలుగా చేస్తున్నావు అనుకో, ఆడు బుద్ధి లేనివాడు. కాబట్టి తెలివిగలవాడు పక్కవాడి అనుభవంతో జాగ్రత్త పడతాడు. సొంత అనుభవం వచ్చిన తర్వాత మారతాడు కొంతమంది, సొంత అనుభవం వచ్చిన తర్వాత కూడా మారిన వాళ్ళు దున్నపోతులు. ఈ విధంగా ప్రతి చోట మనుషుల్ని 3 లేక 5 కేటగిరీల కింద విభజించడం జరుగుతోంది భగవద్గీతలో. ఏనన్నా మనుషుల్నే. మరి మనమేమో చాలా ఉత్తమమైన జన్మని మనందరం అనుకుంటూ ఉంటాం, ఆ పశువులని దేనికి పనికిరానివి, నేను చాలా గొప్పదని. కానీ మరి మన ఇంతగా ఎందుకు విభజించాల్సి వస్తుంది అంటే పేరుకు మానవ జన్మైనా మనలో ఉండాల్సినటువంటి సరుకు లేదు, అది అర్థమైందా? ఓకే రైట్. తర్వాత వీళ్ళకి ఈ 2 పాయింట్లు చెప్పాం కదా, శరీరాన్ని శుష్కింపజేసుకోవడం, భగవంతుడికి బాధ పెట్టడం. తర్వాత దంభము అహంకారం, దంభాహంకార సంయుక్త, దంభము అహంకారము వీటితో కూడినవారు ఏ పని చేస్తున్నా డబ్బా కొట్టుకోవటం, లేకపోతే నేను అంతటివాడు, నేనెవరో తెలుసా నీకు అని అనడం, దీంతో చేస్తుంటాడు. తర్వాత కామరాగ బలాన్విత, అనగా కామము రాగము అంటే కామము అంటే మొదట చూసిన దాని మీద కోరిక, రాగం అంటే దాన్ని విడిచిపెట్టలేము, పట్టుకుని ఉందాం అనే ఆసక్తి. తర్వాత దాన్ని నిలుపుకోవడానికి పశుబలం, వచ్చి కొట్టేయటం, 10 మంది కలిసి వచ్చి కొట్టేయటం, తప్పురా నాయన నువ్వు చేసేదని చెప్పి నువ్వు అంటావా అని 10 మంది కలిసి కొట్టేయటం, పశుబలం కలవారు. తర్వాత అచేత సహా అవివేకులు, వీడికి జ్ఞానం అనేది ఉండదు, తప్పు రైట్ అనేది తెలియదు, నువ్వు చెప్తే వినండు. తర్వాత అశాస్త్ర విహితం, అనగా శాస్త్రమునందు విధింపబడనిదియు, అంటే శాస్త్రంలో ఏ విధంగా చెప్పలేదో అటువంటి దాన్ని ఘోరం, అనగా తనకును ఇతరులకును కూడా బాధాకరమైంది. ఏమండి అంటే నువ్వు చేస్తున్నటువంటి అశాస్త్రపరమైనటువంటి శాస్త్ర విరుద్ధమైన పనుల వలన నీకు నువ్వు పాడవడం కాకుండా ఇతరులను కూడా పాడు చేయడం. సో ఈ విధంగా చేస్తూ తపస్సు చేస్తున్నారు. వీడికి మరి శ్రద్ధ ఉందనుకున్నాం కదా, శాస్త్రం తెలియదు కానీ శ్రద్ధ ఉందన్నాం కదా, వీడు పూజ చేస్తుంటాన్నాం కదా. ఇప్పుడు ఇంతవరకు మనం ఇద్దరిని ఏం చూసాం? సాత్విక శ్రద్ధ ఉన్నవాళ్ళని చూసాం, రాజసిక శ్రద్ధ ఉన్నవాళ్ళని చూసాం, తామసిక శ్రద్ధ ఉన్నవాళ్ళు భూతాలని ప్రేతాలని చేస్తారని చెప్పి
ఈ అసురీ సంపద కలిగినటువంటి తామసికమైనటువంటి వాళ్ళు చేసే పనులు ఇవి. తపస్సు చేస్తున్నామని పేరు పెట్టి ఏ శాస్త్రంలోనూ చెప్పనటువంటి పద్ధతులు పాటిస్తూ ఉంటారు. రాక్షస సంబంధమైనటువంటి పనులు. ఆ విధంగా తపస్సును తపంత్యే ఆచరించుతున్నారో తాన్ వారిని అసుర నిశ్చయాన్ అసుర స్వభావము కలవారినిగా విద్ధి తెలుసుకొనుము. సో ఇంతవరకు టీకా తాత్పర్యం 5-6 శ్లోకాలకు చూసాం. ఇవాటికి అయింది. దీని మీద వివరణ రేపు మనం మాట్లాడుకుందాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోऽధ్యాయः. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.